హాయ్ అండి, ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ లెగ్ ఫ్రై రెస్టారెంట్కి మించిన రుచితోటి ఇలా ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలా చేసిన లెగ్ ఫ్రై మనం రైస్లో తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. ఈ టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఈ చికెన్ ఫ్రై పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తిన్నా కొద్దీ తినాలనిపించేలా ఉంటుందండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూద్దాము. ఈ చికెన్ లెగ్ ఫ్రై కోసం నేను ఒక 1/2 kg లెగ్గులు కొట్టించుకున్నానండి. ఒక 5 పీసులు వచ్చాయి. ఈ 5 పీసుల్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మసాలాలు వేసుకుందాము. ముందుగా కాస్త పసుపును వేసుకుందాము. మనకి లెగ్ మంచి కలర్ఫుల్గా రావాలి అంటే కాస్త పసుపును వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగినంత సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేసుకోండి. అలాగే ఇప్పుడు గరం మసాలా, చికెన్ మసాలా ఇవి 2 వేసుకోవాలి. అదొక స్పూను ఇదొక స్పూన్ వేసుకున్నట్టయితే మనకు కరెక్ట్గా సరిపోతుందండి. అలాగే కారం కూడా చూసి మీ టేస్ట్కి తగినంత చూసి కలుపుకోండి. ఇప్పుడు ఒక అరచెక్క నిమ్మరసాన్ని ఇలా బాగా పిండుకోవాలి. మీరు నిమ్మరసం పిండుకున్నా సరే, లేదంటే స్కిప్ చేసేయచ్చండి. అది పిండుకున్నట్టయితే మనకు టేస్ట్ బాగుంటుంది. అలాగే కొంచెం నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యిని వేసిన తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి. మనకు ఆ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మనం లెగ్ పీసులు తెచ్చిన తర్వాత మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలండి. నైఫ్ తోటి చిన్న ఘాట్లు పెట్టుకున్నట్టయితే మనం మసాలాలు ఇలా చికెన్కి పట్టించేటప్పుడు లోపల దాకా వెళ్ళిపోయి చికెన్ ఫ్రై అయిన తర్వాత రుచిగా ఉంటుందండి. ఇదంతా ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కార్న్ఫ్లోర్ 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోండి. మీ దగ్గర ఉంటే సరే, లేకపోతే మైదా పిండి అయినా వాడుకోవచ్చండి. నేనైతే కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ అనుకోండి. మీరు చూసుకొని తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే ఫుడ్ కలర్, రెడ్ ఫుడ్ కలర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే ఒక 2 కోడిగుడ్లు ఇలా బ్రేక్ చేసి దీంట్లో వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము. ఫుడ్ కలర్ మీ ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. మనకి లెగ్ ఫ్రై అచ్చం రెస్టారెంట్లో ఎలా ఉంటుందో మంచి కలర్ఫుల్ తోటి అలా ఉండాలి అనుకుంటే కలర్ ఖచ్చితంగా వేసుకోవాల్సిందేనండి, ఫుడ్ కలరు. ఇదంతా బాగా కలిసేలా కలుపుకుందాము. ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూతను పెట్టి ఒక అరగంట పాటైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అప్పుడే మనకి లెగ్ ఫ్రై క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఒక అరగంట తర్వాత చూడండి మనకు బాగా నానిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. నేను ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. మరీ ఎక్కువ వేసుకోమాకండి, మామూలుగా చూసి వేసుకోండి. మనకి ఈ లెగ్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ కాస్త గోరువెచ్చగా కాగినప్పుడు మాత్రమే వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువగా కాగినప్పుడు వేసుకున్నట్టయితే మనకు త్వరగా పైన మాడిపోతాయి. మనకు అలా కాకుండా నిదానంగా వేయించుకోవాలండి ఈ లెగ్ ఫ్రై. ఇప్పుడు ఇలా మనకి బాండీలో ఎన్ని అయితే పడతాయో అన్ని చూసి వేసుకొని మిగతా మనం కలిపిన మసాలాలు అవన్నీ ఉంటాయి కదా, ఈ పైన ఇలా వేసేసుకోవాలి. మంట సిమ్లో పెట్టేసి నిదానంగా వేయించుకోవాలండి. మూత పెట్టండి. మూత ఒక సైడ్కి మాత్రమే పెట్టుకోవాలి. మొత్తం పెట్టేసామంటే మనకు నీరు ఎక్కువ అయిపోతుంది. అలా కాకుండా ఒక సైడ్కి పెట్టుకున్నట్టయితే మనకి వేగటానికి కూడా తొందరగా టైం పడుతుందండి. ఇప్పుడు చూడండి మెల్లగా ఒక్కొక్క లెగ్ ఇలా తిప్పి వేసుకోవాలి. మనకి మసాలాలు ఎక్కువైపోయాయి అనుకుంటాం కదండి, లేదు, మనం ఫ్రై చేసిన తర్వాత ఆ మసాలాలే మనకి రైస్లోకి బాగా కలుస్తుంది. రుచి మాత్రం చాలా బాగుంటుందండి. అవి మనం కార్న్ఫ్లోర్ వేసుకున్నాం, అలాగే ఎగ్ కూడా వేసాం కాబట్టి మనకి ఎగ్ ఫ్రై లాగా ఈ లెగ్ ఫ్రై మాత్రం చాలా రుచిగా ఉంటుందండి. మంట సిమ్లో పెట్టేసి ఇలా నిదానంగా వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి మంచి కలర్ వచ్చాయి కదా, ఇంకా ఆస్త వేగనిద్దాము. మనకి లోపల కూడా బాగా వేగాలండి, అంతవరకు మంట సిమ్లో పెట్టేసి బాగా వేయించుకోవాలి. మనకి పైన చూడండి మసాలాలు సపరేట్ అవుతున్నాయి కదా, అవి మాత్రం రైస్లో కలుపుకొని తింటుంటే చాలా బాగుంటాయండి. ఇప్పుడు చూడండి మనకి ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీరని కాస్త వేసుకుందాము. కొత్తిమీర వేసుకోండి, లాస్ట్లో భలే ఉంటుందండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము. మనకి ఇంకా స్పైసీగా రుచిగా రావాలి అనుకుంటే పైన కాస్త మళ్ళీ మసాలాలు వేసుకోండి. మనం రైస్లో కలుపుకొని తినడానికి చాలా బాగుంటాయండి. లేదు ఇలానే తినేసేయాలనుకుంటే మామూలుగా ఇంకేం వేయకపోయినా ఇలా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు లెగ్ ఫ్రై. చూడండి మనకి ఎంత బాగా వేగిందో, వేగుతుంటేనే గుమగుమలాడుతుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు రెస్టారెంట్ టేస్ట్లో. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకొని. ఇంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు. రుచి మాత్రం
రెస్టారెంట్కి మించిన టేస్ట్ తోటే ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ సండే స్పెషల్గా చికెన్ లెగ్ ఫ్రై ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి. తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.